నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ముఖ్యంగా చూసుకుంటే మరి ఆయన అంత ఆ లక్షల కోట్ల అవినీతి చేశాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాలు మాట్లాడారు. అన్ని లక్షల కోట్లు కక్కిస్తామన్నారు. కానీ 14 నెలలైనా కూడా కేసీఆర్ గారి మీద కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ వాళ్ళ అందరి మీద ఎరదు కొడుకు కూతురు అల్లుడు వీళ్ళందరి మీద ఈ అవినీతి ఆరోపణలు చేసిన మాట వాస్తవమే. కానీ వాడి అవినీతిని ఎండగడతాము, ఆ అవినీతిని తిన్నదంతా కక్కిస్తామన్నారు. దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఒక్కటి సార్, అన్నమాట వాస్తవం. కానీ ఎవరైనా అట్లే సేమ్ అక్కడ ఆంధ్రలో కానీ ఏ రాష్ట్రంలో కూడా అంతే ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అడ్మినిస్ట్రేషను ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి, పార్టీ సెటప్ చేసుకోవాలి, లోకల్ బాడీకి తయారు కావాలి. ఇవన్నీ పట్టడానికి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. 1 by 1 ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కార్ రేస్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కూడా త్వరలోనే ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత అవన్నీ అవి వస్తాయి. తర్వాత దీంట్లో అవినీతి అని అంటే దాంట్లో అవినీతి జరిగిందే కదా, కిక్ బ్యాక్ ఇవన్నీ ఏదైతుందో ప్రయారిటీస్ వాళ్ళకి ఇప్పుడు ఇది కాదు. దీని మీద పోయేది ఉంటే అసలు అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోతుంది. దీన్ని ఏదైతుందో ఒక ప్రభుత్వం ఏదైతుందో ఒక పద్ధతిగా ఒక గాడిలో పెట్టడానికి, ఆర్థిక పరిస్థితిని పెంచుకుంటానికి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తామని దీనిపై పడ్డారు కనుక ఇంకా పూర్తి మంత్రివర్గం కాలే, స్థానిక సంస్థల ఎన్నికలు రాలేదు, గ్రాస్ రూట్ లెవెల్లో గ్రిప్ రాలేదు, కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ఏదైతుందో కాంబినేషన్ ఆఫ్ సమన్వయం జరగడం లేదు. ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను అనుకుంటున్నా కొన్ని అవినీతి కార్యక్రమాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. వాళ్ళు అన్నట్టుగా ఆయన అన్నట్టు కానీ మంత్రులు అన్నట్టు కదా జైలుకు పోవడం అనేది ఖాయం. కేటీఆర్ పోతాడు, కేసీఆర్ కూడా ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా జైలుకు పోల్చిందే. నాకు సంబంధం లేదు, ఇంటెలిజెన్సీ అయితే నువ్వెందుకు చెప్పినావు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి? నువ్వెందుకు భారతదేశంలో ఉండే చీఫ్ జస్టిస్లకు ముఖ్యమంత్రులకు పంపినావు? నీకేం పని? అంతే కదా. దాన్ని సెన్సార్ చేసి హాఫ్ అన్ అవర్ చేసి మొత్తము నేషనల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాని పిలిచి ప్రగతి భవన్లో ఎందుకు పెట్టినావు? నీకు అవసరం లేదు కదా, రొటీన్గా వాళ్ళు చేసుకుంటారు కదా. నువ్వెందుకు బయట పెట్టినావు? 2018 ఓటుకు నోటు నువ్వు హోమ్ మినిస్టర్ బయట పెట్టింది కదా. సో అటువంటిది వాళ్ళు చేయాలి కదా, నీకేం అవసరం మరి? వాళ్ళు నాకు సంబంధం లేదంటే. సో ఖచ్చితంగా నీకు సంబంధం ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలపై చేస్తారు కనుక అధికారులు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ ఎక్స్ట్రీమిస్టు, ఏది మన తర్వాత టెర్రరిస్టు, ఐఎస్ఐ ఇటువంటి వాళ్ళని తప్పితే వాళ్ళు పొలిటికల్ క్వశ్చనే లేదు. అంటిల్ అన్లెస్ అయితే ముఖ్యమంత్రి, అయితే ఆయనే కుమారుడు మందులిచ్చిట ఆయన సంతోష్ రాజ్యసభ, ఆర్ బిడ్డ కవిత, లేదా కొడుకు ఏదైతుందో మంత్రి డిఫాక్టో చీఫ్ మినిస్టర్, ఆర్ అల్లుడు, వీళ్ళు ఎవరో చెప్తే తప్పితే వాళ్ళు చేసే క్వశ్చనే లేదు. వాళ్ళకి అవసరం లేదు. ఇది 5 ఏళ్ళకి వస్తాం పోతాం. వాళ్ళు ఏదైతుందో 35-40 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు. వాళ్ళకి ఫోన్ టాపింగ్ చేసే అవసరం ఏమున్నది? అవసరం లేదు కదా. సో ఇది తప్పు. ఖచ్చితంగా అవినీతి జరిగింది, తప్పులు చేశారు, సిస్టమ్స్ను బ్రేక్ చేశారు. సో ఖచ్చితంగా దీనికి ఏదైతుందో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పరిణామాలు ఏదైతుందో డిఫరెంట్గా ఉంటాయి. చర్య తీసుకోవడం లేదు అనేది తప్పు. చట్టము తన పనితని క్లారిటీగా చేసుకుంటూ పోతుంది. 1 by 1 బయటకు వస్తున్నాయి స్కాండల్స్, దాంట్లో అనుమానం లేదు.